మార్కెట్ వాళ్ళకి, మా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలకి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు నాది 69వ జన్మదిన పుట్టినరోజు పండుగ కాబట్టి ఈరోజు మా వాళ్ళందరూ కూడా నన్ను దీని సందర్భంగా పురుచుకొని ఈరోజు మా లారీ ఓనర్లు, మా మార్కెట్ వాళ్ళు అందరూ ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టినారు. ఎందుకంటే మనం ఏదో ఒకటి సాధించాలనేది కాదు, ఇంత మాత్రం మనకి ఆదరిస్తున్నారనేది కూడా వీళ్ళకి ఎంతో రుణపడి ఉన్నాను. ఎందుకంటే ఆహర్నిశలు మనము మన బీద ప్రజల కోసమే ఆహర్నిశలు కృషి చేసి మా మార్కెట్ కానీ, లారీ ఓనర్లకు కానీ, డ్రైవర్లకు కానీ వాళ్ళ కోసమే రాజకీయంలో వచ్చినాం. మనం ఏదో ఒకటి సాధించి వీళ్ళకి స్థలాలు కానీ, ఇండ్ల స్థలాలు కానీ ఇంకో రకంగా ఆదుకోవాలని చెప్పి వచ్చినాము, కానీ సంపాదన కోసం రాలేదు. ఇది ఆదరణ చూస్తా అంటే నేనేం ఎమ్మెల్యేని కాదు, మినిస్టర్ కాదు, ఇంకోటి కాదు, ఒక సామాన్యమైన నాయకుడిని అంతే. ఈ నాయకుడిని మనకి ఇంతవరకు కూడా ఆదరిస్తానంటే ఒక అభిమానం, ఆ అభిమానం పెంచుకున్నందుకు వాళ్ళకి ఎల్లవేళ కృతజ్ఞత ఉంటాను. అంతేకాకుండా మన గవర్నమెంట్ వచ్చింది, ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి వచ్చి వాగ్దానం చేసిపోయినారు, వీళ్ళకి ఏదో ఒక స్థలం ఇది చేసి ఇస్తామని. అది ఎమ్మెల్యే గారు కూడా పొద్దున్న మాట్లాడినారు, నేను డెఫినెట్ చేపిస్తానన్నా, మీకు సాయం చేస్తాను, వాళ్ళ మాట ఇచ్చినాను కదా అన్నారు. అందుకని ఎమ్మెల్యే గారు కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రాబోయే కాలంలో ఏమేమి ఉన్నాయో సంక్షేమ పథకాలు కూడా మా డ్రైవర్లకు కానీ, వాళ్ళకి కానీ, జీవిత బీమా కానీ, యాక్సిడెంట్ ఇది కానీ, ఇప్పుడు భాగంగా సభ్యత కార్యక్రమంలో ఏదైనా ఇది సభ్యత్వం చేస్తే కూడా ఈరోజు 5 లక్షల రూపాయలు మాది ఇన్సూరెన్స్ వస్తుంది. అంతేకాకుండా సూపర్ సిక్స్లు ఉండే పథకాలు కూడా లభిస్తాయి. కాబట్టి మా వాళ్ళని కూడా సభ్యత్వం చేర్చేదానికి రేపటి నుంచి కార్యక్రమం చుడుతున్నాము. దానికి కూడా వీళ్ళందరూ మద్దతు ఉంటుందని ఆశిస్తున్నాను. ఆశించేదేమిటి చేపించి చూపిస్తాము. ఎందుకంటే మనకు మంచి పనులు చేసేవాళ్ళు ఎవరైనా రాని వాళ్ళకి సహకారం ఉంటున్నాం. ఇది కొన్ని ఏళ్ళ నుంచి 62లో ఈ అసోసియేషన్ స్థాపించబడిన 62 రిజిస్టర్ అనేది. కానీ ఇప్పుడు కూడా మనం ఖచ్చితంగా ఉన్నాము. ఇప్పుడు దాదాపుగా టౌన్ పెరిగింది కాబట్టి పెద్ద లారీల బైపాస్ పంపించినాము. చిన్న లారీలు 4 అసోసియేషన్లు ఉన్నాయి. అందరూ కూడా మన దాంట్లోనే ఉన్నారు. సిస్టర్ బ్రాండ్ మాదిగా అందరూ కలిసికట్టుగా ఏం నిర్ణయం తీసుకున్నా కూడా మా లారీ ఓనర్లు అందరూ చేస్తున్నాం. ఎందుకంటే ఏమి ఇబ్బంది వచ్చినా కూడా కలిసికట్టు పని చేసుకుంటున్నాం. కాబట్టి ప్రభుత్వ పరంగా ఏమేమి ఉన్నాయో, మనకి ఏమేమి లబ్ధి కావాలా అన్నీ లబ్ధి చేసేదానికి ఉంది. గడిచిన ప్రభుత్వాలలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 2000లో సార్ చంద్రబాబు నాయకత్వంలో దాదాపుగా మాకి 52 కోట్ల రూపాయలు ఫైన్ వేసిండ్రి ఇలియాస్ సేట్ గారు. అటువంటి ఫైన్ని మా వాళ్ళకి రద్దు చేసి తిరిగి మా లారీలకు పర్మిట్లు ఇచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అది రుణపడి ఉన్నాము కాబట్టి ఈరోజు కూడా తెలుగుదేశం మా వాళ్ళందరూ కూడా కానీ బయటపడే, ఎందుకంటే చేసుకుని తినేవాళ్ళు కాబట్టి వాళ్ళకి అది చూపిస్తున్నాము. ఇంకా ఏమన్నా కార్యక్రమాలను కూడా చేసుకుంటాము. మా ఇబ్బందులను కూడా సార్ దృష్టికి తీసుకుని పోయి పని చేసుకునే దానికి ఆస్కారం ఉంటుంది. కూటమి ప్రభుత్వం కాబట్టి సెంట్రల్లో కూడా బీజేపీ ఉంది. మేము జనసేన వాళ్ళు మేమందరూ కలిసి ఈడ ఈ అసోసియేషన్లో బలిజోళ్ళు, ముస్లిమ్స్లే ఎక్కువ ఉన్నారు. ఈడ దీంట్లో కానీ మార్కెట్లో కానీ మా 2 కులాలే. ఈ 2 కులాలకి కాపాడుకునే బాధ్యత మా ముందు ఉంది కాబట్టి మేము కూడా ప్రభుత్వం దృష్టికి, ఎమ్మెల్యే దృష్టికి, మంత్రి దృష్టికి తీసుకుని పోయి మా కార్యక్రమాలను సాధించుకుంటాం. గారి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎంత ఘనంగా మార్కెట్లో లారీ అసోసియేషన్లో ఇంత ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషదాయకం. ఇలాంటి పుట్టినరోజు మరిన్ని చేయాలని, ఇంకా ప్రజాసేవలో ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా సేవ చేయాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.